వెల్కమ్ టు నారాయణ డిఎస్సి తిరుపతి. మనము ఈ మధ్య వస్తున్నటువంటి పేపర్లో వస్తున్నటువంటి వార్తల దృష్ట్యా మార్చి ఎప్పుడు వస్తుందని ఈ డిఎస్సి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మన సీఎం గారు మార్చిలో నోటిఫికేషన్, జూన్ జూలైలో పోస్టింగ్ ఇవ్వడము అని చెప్పడం, తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు కూడా మన మార్చిలో ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే నిన్న కోనా శశిధర్ గారు కూడా నిన్న సమీక్షలో ఖచ్చితంగా మాకు మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది అంటే విద్యాశాఖలో ఈ ముగ్గురు కూడా మాటలు చాలా విలువైనటువంటివి. వాళ్ళు సమాచారం ఉంటేనే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది. మన ఎగ్జామ్ అనేటువంటిది మేనా, జూనా, జూలై అనేటువంటిది వాళ్ళు ప్రకటిస్తారు. కాబట్టి నోటిఫికేషన్ 100% గ్యారంటీగా వస్తుంది. మీరు ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని ఇంకా వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఈ నిన్న మొన్న ప్రకటన ద్వారా చాలామంది స్టూడెంట్స్ కాల్స్ చేస్తున్నారు, కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ అనేటువంటి విషయంలో. కాబట్టి వాటిని కూడా ఈ కొత్త బ్యాచ్ని కూడా నేను మీకు ఆఫ్లైన్లో మనకు ఆదివారం నుంచి కొత్త బ్యాచ్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా హెచ్జిటి, ముఖ్యంగా ఆదివారం హెచ్జిటి బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు ఇంటర్ సిలబస్, ఇంటర్ 6 నుంచి ఇంటర్ వరకు ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ చేసినటువంటి విద్యార్థులకు ఇంటర్ మీద పెద్దగా పట్టు ఉండదు. అదికాక ఇంటర్లో అడిగేటువంటి ప్రశ్నలు ఎంసెట్ లెవెల్లో కొంత కాఠిన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి రేంజ్లో మనం గ్రామంలో చదివేటువంటి అప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంసెట్కు తరహాలో కోచింగ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు డిఎస్సిలో ఇంటర్ సిలబస్ అనేటువంటిది 1A పెట్టారు, 1B, 2A, 2B అంటే 4 టెక్స్ట్ బుక్లకు సంబంధించినటువంటి సిలబస్ను మనము ఈ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా కీలకమైనటువంటి, ఎక్కువ బిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో కూడా కోఆర్డినేట్ జామెట్రీలో కొంత వెయిటేజ్ కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి టాపిక్ కూడా అవసరము. 6th నుంచి 10th ఉండేటువంటి దానికంటే ఇంటర్ వెయిటేజ్ హెవీగా ఉంటుంది. కాబట్టి చాలామంది విద్యార్థుల కోరిక మేరకు చాలామంది అడుగుతున్నారు, సార్ మేము ఇంటర్ సిలబస్ అంటే మాకు భయం వేస్తుంది, మేము దాన్ని వదిలేసి చదువుకోవచ్చా అంటే అది కుదరని పని. ఇంటర్ సిలబస్ చదవకుండా నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయ్యేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి విద్యార్థుల కోరిక మేరకు చాలామంది మనం అడిగిన తర్వాత మరి ఎస్ఏ మ్యాథమెటిక్స్ను ఆన్లైన్లో ఇంటర్ పూర్తి సిలబస్ను చేయాలని డిసైడ్ చేశాం. అప్పుడు చాలా మనము ఆలోచన చేస్తే ఇంటర్మీడియట్ పూర్తి స్థాయిలో పిల్లలకు న్యాయం చేయాలి అనేటువంటి తపన ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి మన షార్ట్ కట్స్లో కానీ పిల్లలకు పూర్తి న్యాయం చేసేటువంటి ఫ్యాకల్టీ, అందులో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనర్గళంగా బోధించేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మ్యాథమెటిక్స్ సీనియర్ ఫ్యాకల్టీ మన కైలాస్ సార్ గారిచే మేము ఆన్లైన్ వీడియోస్ ఇంటర్మీడియట్ పూర్తి సిలబస్ను టాపిక్ వైజ్ చెప్పుకుంటూ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను, వర్క్షీట్స్ను, తర్వాత ఎగ్జామ్స్ను మీకు అన్నీ అందజేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్గా రేపు జాబ్ సాధించాలంటే ఇంటర్ సిలబస్ చాలా కీలకము. ఇంటర్ సిలబస్ ప్లస్ మెథడాలజీ ఈ 2 కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే, కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, ఎన్నిసార్లు అయినా ఒక టాపిక్ నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఓపెన్ చేసుకొని పలానా టాపిక్, పలానా కోఆర్డినేట్ జామెట్రీ ఒకసారి వింటావు, 2 సార్లు వింటావు, 3 సార్లు వింటావు. నీకు వచ్చేంత వరకు కూడా విని నువ్వు 100% ఇంటర్ సిలబస్లో స్కోర్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ క్లాసెస్ను స్టార్ట్ చేశాం. కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఆన్లైన్ అనేటువంటిది, డిజిటల్ అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మేము విద్యార్థులకు చాలా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ టీచర్స్గా ఈ రాష్ట్రంలో తయారు చేయాలన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో
అతి తక్కువ నామినల్ కాస్ట్కే దాన్ని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా నారాయణ డిఎస్సి తిరుపతి యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మన కైలాస్ సార్ ఫోటో ఉండేటువంటి ఆ కోర్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఇంటర్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ ఇంటర్ సిలబస్ టాపిక్ వైజ్ వీడియోస్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్, ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకుంటే ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మామూలు రేటుకు ఉండడం ఉంటుంది. కాబట్టి ఎక్కడ దొరకదు. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకైతే టీచింగ్ చెప్పేటువంటి వ్యక్తులు లేరు. ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలోనే చెప్పడం, తెలుగు మీడియమే రాసుకోవాలంటే ఒక్క మార్కు పోయినా కూడా మీ ఉద్యోగము మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అందరికీ తెలియజేయండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఈ యొక్క ఆన్లైన్ క్లాసును ఉపయోగించుకొని మీరు మీ పేరెంట్స్కు మీ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనేటువంటి ఒక జాబ్ను మీ పేరెంట్స్కి గిఫ్ట్గా ఇవ్వాలని, దాంట్లో మేము ఈ ఆన్లైన్ ద్వారా మీకు తోడ్పాటును అందిస్తున్నందుకు మీ అందరికీ స్వాగతం, సంతోషిస్తున్నాం. దీన్ని ఉపయోగించుకుని మీ టీచర్లు కావాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశము. నారాయణ డిఎస్సి తిరుపతి మన కైలాస్ సారు గురించి మీకు 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలుసు. పిల్లలకు న్యాయం చేయాలి, ఇంకా 2-3 గంటలు ఎక్కువ చెప్పైనా వాళ్ళకు సబ్జెక్టును బాగా అందించాలి అనేటువంటి తపన స్టూడెంట్ యొక్క డెవలప్మెంటే అతను ఆనందంగా భావిస్తాడు. కాబట్టి అలాంటి సార్తో మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు వినడం అనేటువంటిది మీకు చాలా మందికి అదృష్టం. ఆల్రెడీ ఆఫ్లైన్లో చూసిన వాళ్ళకు బాగా సార్ యొక్క సిన్సియారిటీ, సార్ యొక్క హార్డ్ వర్క్ ప్రతిరోజు కొత్తగా ఉంటుంది టీచింగ్. ఆ టీచింగ్ ప్రతిరోజు మనము కొత్త టీచింగ్తో, కొత్త ప్రిపరేషన్ విధానంతో, కొత్త షార్ట్ కట్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, కోచింగ్ రానిటువంటి వాళ్ళు మనము రిపీటెడ్గా వినాలి. మ్యాథ్స్ అనేటువంటిది గ్యాప్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేదు. కాబట్టి చాలా మంది పిల్లలు చదువును పక్కన పెట్టేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్లో కార్పొరేట్లో చదవలేనటువంటి వాళ్ళు కార్పొరేట్లో చదివి ఉంటే కొంత ఎంసెట్ ఓరియంటేషన్లో ఉండి ఉంటుంది. 90% కార్పొరేట్లో చదవనటువంటి వాళ్ళు, విలేజ్లో ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా డిఎస్సి రాస్తారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ షార్ట్ కట్ మెథడ్లో అతి సులభంగా అర్థమయ్యేటువంటి షార్ట్ కట్ మెథడ్లో ఎంసెట్ ఓరియంటేషన్లో డిఎస్సిలో చాలా మంది కాలేజీలో చెప్పేవాళ్ళు డిఎస్సికి టీచింగ్ చెప్పలేదు. డిఎస్సి విద్యార్థులకి ఏం కావాలి, ఏ విధంగా తీసుకురావాలి సబ్జెక్ట్ను, ఇంటర్మీడియట్ను మనం కాలేజీలో చెప్పిన టకటగా చెప్పుకుంటా పోతే వీళ్ళకు ఉపయోగపడదు. టెక్స్ట్ బుక్ను అనుసరిస్తూ ఎంసెట్ ఓరియంటేషన్లో ఉండేటువంటి షార్ట్ కట్స్ను ఉపయోగించుకుంటూ మన యొక్క డిఎస్సిలో ఎలా క్వశ్చన్ వస్తుంది అనేటువంటి దాన్ని ఫ్రేమ్ చేసుకొని చెప్పేటువంటి ఏకైక ఫ్యాకల్టీ మన కైలాస్ సార్ అని మీ అందరికీ తెలుసు. కాబట్టి సార్ ద్వారా ఈరోజు నుంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు హ్యాపీగా ఒక వీడియో చూసుకొని 1-2 ఫ్రీ వీడియోస్ కూడా మీకు పెడతాం. వాటిని చూసుకొని మీరు వెంటనే జాయిన్ అయిపోయి మీ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంత టైం ఇస్తారో తెలియదు. మనం మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వాడు ఎంత టైం ఇచ్చినా కూడా మనం హ్యాపీగా కంప్లీట్ చేసుకొని జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా టీచర్లు కావాలని భావిస్తూ నేను మీ నారాయణ సారు, నారాయణ డిఎస్సి తిరుపతి. ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడా దొరకదు, చెప్పేటటువంటి వాళ్ళు లేరు. చెప్పినా కూడా డీటెయిల్గా చెప్పేటువంటి వ్యక్తులు తక్కువగా ఉన్నారు. కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకొని మీరు జాబ్ సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను 1998 నుంచి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ చెప్తున్నానండి. అయితే ప్రస్తుతము మన 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన ఏపీలో చూసుకుంటే మీరు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోచింగ్ తీసుకునేటప్పుడు ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే క్లాసెస్ చెప్తున్నారు. అలానే ఏమైనా ఆన్లైన్ యాప్లు కూడా మీరు కొనుగోలు చేసినట్లయితే ఆన్లైన్ యాప్లు మన రాష్ట్రంలో అన్నీ కూడా కేవలం తెలుగు మీడియం ఆన్లైన్ యాప్లు మాత్రమే ఉన్నాయి. అయితే స్టూడెంట్స్ కోరిక మేరకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ని బోత్ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో చెప్పాలని ఒక సదుద్దేశంతో నేను తిరుపతి నారాయణ స్టడీ సర్కిల్ వారి ఆధ్వర్యంలో
ఈ యాప్ చేయబోతున్నాను. అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ టైంలో, అంటే ఒక బిట్ని మీరు ప్రాసెస్ బట్టి చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ కాన్సెప్ట్ అది 2 minutes 3 minutes టైం తీసుకుంటుంది. మనకి ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్లో మనకి ఇచ్చే 80 బిట్స్ని కూడా మీరు 80 minutesలో చేసే విధముగా అతి చిన్న చిన్న షార్ట్ కట్స్ వేలో మనము చెప్పడం జరుగుతుందండి. సో ముఖ్యంగా ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే, మీరు ఆల్రెడీ టెట్ ఆల్రెడీ రాశారు, క్వాలిఫై అయిపోయారు. అంటే మీరు టెట్ రాశారు అంటే లోయర్ క్లాసెస్, అంటే 10th బిలో సిలబస్ మొత్తాన్ని మీరు కవర్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ వాళ్ళు టెట్ రాశారు మీరు. ఇప్పుడు డిఎస్సిలో అదే టెట్ సిలబస్తో పాటు అదనముగా మీకు ఇంటర్మీడియట్లో ఉండే 4 పేపర్లు, అంటే ఫస్ట్ ఇయర్లో 1A 1B, సెకండ్ ఇయర్లో 2A 2B కలిపి మీరు అదనంగా చదవాలి. అందుకే ఆల్రెడీ మీరు టెట్ క్వాలిఫై అయిపోయారు కాబట్టి ఆల్రెడీ 10th బిలో సిలబస్ అంతటినీ మీరు చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డిఎస్సికి షార్ట్ టైంలో గెటిన్ అవ్వాలంటే ఇప్పుడు మీకు కేవలము ఇంటర్మీడియట్ ఆధారంగా బేస్ చేసుకునే ఇంటర్ సిలబస్తో మనం ఇప్పుడు బైలింగ్వీల్లో ఈ యాప్ని రూపొందిస్తున్నామండి. ఓకే, రైట్. అయితే మనకి డిఎస్సి సిలబస్ను ఒకసారి పరిశీలిస్తే ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి 8th యూనిట్లో నిరూపక రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ మిగతా అన్ని కాన్సెప్ట్స్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయండి. అంటే వెయిటేజ్ టు కంటెంట్ని పరిశీలిస్తే మనకి ట్రిగనోమెట్రీ తీసుకున్న, క్యాలిక్యులస్ తీసుకున్న, వెక్టర్ ఆల్జీబ్రా తీసుకున్న, ప్రాబిలిటీ తీసుకున్న, లేదా ఆల్జీబ్రా తీసుకున్న, వీటన్నిటి కంటే ఎక్కువ బిట్స్ మనకి కవర్ అయ్యే కాన్సెప్ట్ ఏది అంటే యూనిట్ నెంబర్ 8 కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక రేఖాగణితము. సో మనకి ఇప్పుడు అన్ని ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్లో కంటే మనకి ఎక్కువగా నిరూపక రేఖాగణితం నుంచి, అంటే పాత ప్రశ్నాపత్రాన్ని పరిశీలిస్తే మనకి మ్యాక్సిమం బిట్స్ ఎక్కువ వైటేజ్ దేని నుంచి వస్తుందంటే యూనిట్ నెంబర్ 8 నిరూపక రేఖాగణితము, కోఆర్డినేట్ జామ్ నుంచి వస్తుందండి. సో యూనిట్ నెంబర్ 8 నిరూపక రేఖాగణితము, నిరూపక రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ. మనకి ఈ కాన్సెప్ట్ నుంచి మనకి ఎక్కువ బిట్లు అడుగుతున్నారండి. మరి ఈ నిరూపక రేఖాగణితము మనకి లోయర్ క్లాసెస్లో 9th క్లాస్లో ఇండ్యూస్ అవుతూ 10th క్లాస్లో ఉంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంది, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంది. కనుక 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తము సిలబస్ని పరిశీలిస్తే ఇందులో మనకి ప్రధానంగా 13 కాన్సెప్ట్స్ మీద డిపెండ్ అవుతుందండి. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ 2D నిరూపకాలు, 2D నిరూపక వ్యవస్థ, 2D నిరూపక వ్యవస్థ, 2D కోఆర్డినేట్ సిస్టమ్, 2D కోఆర్డినేట్ సిస్టమ్. మనకి ఈ 2D నిరూపక వ్యవస్థ సంబంధించి మనకి 9th క్లాస్ సిలబస్తో పాటు 10th క్లాస్ సిలబస్తో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండే మొత్తము కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఈ కాన్సెప్ట్లో కవర్ అవుతుందండి. మరి రెండవ సబ్ టాపిక్ పరిశీలించినట్లయితే బిందు పదము, లోకస్, బిందు పదము, లోకస్. మరి థర్డ్ సబ్ టాపిక్ని పరిశీలించినట్లయితే అక్ష పరివర్తనము, చేంజ్ ఆఫ్ యాక్సిస్, అక్ష పరివర్తనము, చేంజ్ ఆఫ్ యాక్సిస్. మరి నాలుగవ సబ్ టాపిక్ పరిశీలించినట్లయితే సరళ రేఖ, స్ట్రైట్ లైన్, సరళ రేఖ, స్ట్రైట్ లైన్.
మరి నెక్స్ట్ 5th సబ్ టాపిక్ని పరిశీలించినట్లయితే సరళ రేఖా యుగ్మాలు. సరళ రేఖా యుగ్మాలు, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. మరి ఇదంతా 2D నిరూపక వ్యవస్థకు సంబంధించి. ఇప్పుడు 6th కాన్సెప్ట్ 3D నిరూపక వ్యవస్థ. 3D నిరూపక వ్యవస్థ, 3D కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ 7th సబ్ టాపిక్ దిక్ సంఖ్యలు, దిక్ కొసైన్లు. దిక్ సంఖ్యలు, దిక్ కొసైన్లు. డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ కొసైన్స్. మరి నెక్స్ట్ 8th సబ్ టాపిక్ని పరిశీలించినట్లయితే సమతలము, ప్లేన్. సమతలము, ప్లేన్. సో మనకి ఈ 2D నిరూపక వ్యవస్థ 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ అవుతుంది. మరి బిందు పదము లోకస్ తీసుకున్నా, చేంజ్ ఆఫ్ యాక్సిస్ తీసుకున్నా, స్ట్రైట్ లైన్ తీసుకున్నా, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ తీసుకున్నా 3D నిరూపక వ్యవస్థ. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్, డైరెక్షన్ రేషియోస్ మరియు ప్లేన్. ఈ మిగతా ఈ 7 అంశాలు పూర్తిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అండి. పూర్తిగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్. మరి వీటితో పాటు నెక్స్ట్ సబ్ టాపిక్ నెంబర్ 9 వృత్తము, సర్కిల్. సబ్ టాపిక్ నెంబర్ 9 వృత్తము, సర్కిల్. సబ్ టాపిక్ నెంబర్ 10 వృత్త సరణి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. వృత్త సరణి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ కోనిక్ సెక్షన్ సంబంధించి అంటే పరిశీలిస్తే 11th సబ్ టాపిక్ పరావలయము, పారాబోలా. పరావలయము, పారాబోలా. నెక్స్ట్ 12th సబ్ టాపిక్ ఎలిప్స్, దీర్ఘవృత్తము. దీర్ఘవృత్తము, ఎలిప్స్. మరి లాస్ట్ సబ్ టాపిక్ పరిశీలించినట్లయితే అతి పరావలయము, హైపర్బోలా. అతి పరావలయము, హైపర్బోలా. ఈ వృత్తము, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ 5 అంశాలు పూర్తిగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ని కవర్ చేస్తున్నాయండి. అంటే మనకి యూనిట్ నెంబర్ 8 నిరూపక రేఖాగణితం, కోఆర్డినేట్ జామెట్రీలో మనకి 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఈ మొత్తం సిలబస్ని క్రోడీకరించి మొత్తము 13 సబ్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగిందండి. ఇందులో మొదటి సబ్ టాపిక్ నెంబర్ 1. సబ్ టాపిక్ నెంబర్ 1 2D కోఆర్డినేట్ సిస్టమ్. 2D కోఆర్డినేట్ సిస్టమ్. మరి నిరూపక రేఖాగణితాన్ని అంటే నిరూపక రేఖాగణితాన్ని మొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఈ నిరూపక రేఖాగణితాన్ని మొదటిసారిగా ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రెనే కార్టే క్రీస్తు శకము 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టాడండి. అంటే హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అంటే రెనే కార్టే. హీ ఈజ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఇంట్రడ్యూస్డ్ ఇన్ 16th century AD.
సో నిరూపక రేఖాగణిత పితామహుడు, నిరూపక రేఖాగణితాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త, హూ ఇంట్రడ్యూస్డ్ కోఆర్డినేట్ జామెట్రీ అని అడిగితే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ అడిగితే వీ విల్ రైట్ రెనే డెకార్ట్. హీ ఈజ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ బిలాంగ్స్ టు 16th AD. మరి నిరూపక రేఖాగణితము నిరూపక తలములోని నిరూపకాల గురించి తెలియజేస్తుందండి. ఈ నిరూపక రేఖాగణితము నిరూపక తలములోని నిరూపకాల గురించి తెలియజేస్తుంది. సో నిరూపక రేఖాగణితాన్ని ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త రెనే డెకార్ట్ క్రీస్తు శకము 16వ శతాబ్దంలో రూపొందించాడు. మరి నిరూపక రేఖాగణితము దేన్ని తెలియజేస్తుందంటే, నిరూపక రేఖాగణితము నిరూపక తలములోని బిందువుల గురించి లేదా నిరూపకాల గురించి తెలియజేస్తుంది. మరి జనరల్గా మనకు తెలుసు, మరి నిరూపక తలములో అడ్డు గీతను x అక్షము అని అంటాము. అదే నిరూపక తలములో నిలువు గీతను y అక్షము అని అంటాము. మరి x అక్షాన్ని క్షితిజ రేఖ అని అంటాము. మరి y అక్షాన్ని క్షితిజ లంబ రేఖ లేదా ఊర్ధ్వ రేఖ అని అంటాము. In a plane, horizontal line is called x-axis and the vertical line is called y-axis. మరి x అక్షము మరియు y అక్షము ఈ రెండింటిని కలిపి నిరూపక అక్షాలు అంటామండి. నిరూపక తలములో అడ్డు గీతను క్షితిజ రేఖ x అక్షం అని, నిలువు గీతను ఊర్ధ్వ రేఖ y అక్షం అని అంటాము. ఇప్పుడు x, y అక్షాలను కలిపి తీసుకుంటే వాటిని నిరూపక అక్షాలు అని చదవాలి. సో ఇన్ ఏ ప్లేన్, horizontal line is called x-axis and the vertical line is called y-axis. When we take together x-axis and y-axis, these two axes are called coordinate axis. మరి నిరూపక రేఖాగణితము కోఆర్డినేట్ జామెట్రీ రిప్రజెంట్స్ అబౌట్ కోఆర్డినేట్స్ ఇన్ ఏ కోఆర్డినేట్ ప్లేన్. అసలు ఏంటి నిరూపకము, బిందువు అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నిరూపక తలములో అడ్డు గీతను x అక్షం అని, నిలువు గీతను y అక్షం అని తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నిరూపక తలములో P ఒక బిందువుగా తీసుకున్నాము. మరి P అనే బిందువు నుండి y అక్షానికి గీసిన లంబ దూరాన్ని xగా తీసుకోవాలి. అదే బిందువు నుండి x అక్షానికి గీసిన లంబ దూరాన్ని yగా తీసుకోవాలి. Perpendicular distance from P to y axis taken as x. Perpendicular distance from P to x axis taken as y. Then the coordinate P taken as x, y. నిరూపక తలములో P, x, y ఏదైనా ఒక బిందువుగా తీసుకుంటే అప్పుడు x దేన్ని సూచిస్తుంది అంటే P నుండి y అక్షానికి గల లంబ దూరాన్ని xతో సూచిస్తాము. అదే P బిందువు నుండి x అక్షానికి గల లంబ దూరాన్ని yతో సూచిస్తాము. మరి ఇప్పుడు P అనే బిందువుని, P అనే నిరూపకంలో Pలో xను ప్రథమ నిరూపకము అని, మరి yను ద్వితీయ నిరూపకం అని అంటామండి. ఇన్ ఏ కోఆర్డినేట్ Px, y, x is called abscissa and y is called ordinate. మరి ఇప్పుడు x అక్షము y అక్షము అంటే నిరూపక అక్షాలు, ఈ రెండింటిని కలిపి కోఆర్డినేట్ x అంటాం, నిరూపక అక్షాలు అంటాము. ఈ నిరూపక అక్షాలు తలములో O వద్ద ఖండించుకొని ఈ తలాన్ని 4 భాగాలుగా విభజిస్తుందండి. ఈ నిరూపక అక్షాలు రెండును అంటే x అక్షము, y అక్షము ఈ రెండు అక్షాలు తలములో O వద్ద ఖండించుకొని మరి తలాన్ని 4 భాగాలుగా విభజిస్తుంది.
తలాన్ని 4 భాగాలు విభజిస్తుంది. మరి ఒక్కొక్క భాగాన్ని ఏమంటాము అంటే పాదము అని అంటామండి. సో ఇది మొదటి పాదము, ఇది రెండవ పాదము, ఇది మూడవ పాదము, ఇది నాలుగవ పాదము. కోఆర్డినేట్ యాక్సిస్, దట్ మీన్స్ x axis and y axis intersects at O and divides the coordinate plane into 4 parts. Each part is called quadrant. So this is first quadrant, this is second quadrant, this is third quadrant, this is fourth quadrant. ఇప్పుడు మనం చెప్పుకున్న గతంలో p x, y ఏదైనా ఒక బిందువుగా తీసుకుంటే x అనేది y అక్షానికి గీసిన లంబ దూరము, y అనేది x అక్షానికి గీసిన లంబ దూరం అన్నాం. ఇప్పుడు p అనే నిరూపకాన్ని, p అనే బిందువుని మొదటి పాదంలో తీసుకోవచ్చు, p బిందువుని రెండో పాదం తీసుకోవచ్చు, లేదా p అనే బిందువుని మూడో పాదంలో తీసుకోవచ్చు, p అనే బిందువుని నాలుగో పాదంలో తీసుకోవచ్చు. ఒకవేళ p అనే బిందువుని మొదటి పాదములో తీసుకుంటే, p అనే బిందువుని మొదటి పాదంలో తీసుకుంటే అప్పుడు x పాజిటివ్ అవుతుంది, y కూడా పాజిటివ్ అవుతుంది. ఎందుకు అంటే y అక్షానికి కుడి వైపున x అక్షంపై వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ ధనాత్మక విలువలైతే y అక్షానికి ఎడమ వైపున x అక్షంపై వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ రుణ విలువలు అవుతున్నాయి. అలాగే x అక్షానికి పై భాగంలో y అక్షం మీద విలువలు పాజిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటే x అక్షంపై క్రింది భాగంలో y అక్షంపై విలువలు నెగిటివ్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. అందుకు p అనే నిరూపకాన్ని మొదటి పాదంలో తీసుకుంటే అప్పుడు x పాజిటివ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం y కూడా పాజిటివ్ అవుతుంది. అందుకు ఇఫ్ x greater than 0, y greater than 0, then p lie on first quadrant. మరి రెండవ పాదములో p అనే బిందువుని తీసుకుంటే, మరి రెండవ పాదములో x అక్షంపై రుణ విలువలు ఉన్నాయి, y అక్షంపై ధన విలువలు ఉన్నాయి. అందుకు రెండవ పాదములో p బిందువు x, y గా తీసుకుంటే అప్పుడు x నెగిటివ్ అవుతుంది, y పాజిటివ్ అవుతుంది. అందుకే ఇఫ్ x less than 0 and y greater than 0, then px, y lie on second quadrant. మరి అదే px, y అనే బిందువుని మూడో పాదంలో తీసుకుందాం. మరి ఇప్పుడు px, yలో మరి x అక్షం మీద నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, మూడో పాదంలో y అక్షం మీద కూడా నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అందుకు మూడవ పాదంలో ఏదైనా బిందువు p తీసుకుంటే అప్పుడు x నెగిటివ్ అవుతుంది, y కూడా నెగిటివ్ అవుతుంది. అందుకు ఇఫ్ x less than 0, y less than 0, then p lie on third quadrant. అదే నాలుగవ పాదంలో p బిందువుని తీసుకుంటే మరి నాలుగవ పాదంలో x అక్షం మీద x వాల్యూస్ పాజిటివ్ అయితే y అక్షం మీద నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అందుకు నాలుగవ పాదంలో ఏదైనా ఒక బిందువులో x ధనాత్మకము, y రుణాత్మకం. అందుకు ఇఫ్ x greater than 0 and y less than 0, then p lie on fourth quadrant. సో మొదటి పాదంలో బిందువు అయితే ప్లస్, రెండవ పాదంలో బిందువు అయితే -, మూడో పాదంలో బిందువు తీసుకుంటే మైనస్, మరి నాలుగో పాదంలో బిందువు తీసుకుంటే +, మరి p అనే నిరూపకాన్ని ఇక్కడ పాదాల్లో లేకపోయింది అనుకోండి, అంటే p నాట్ లై ఆన్ ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్, అప్పుడు p లై ఆన్ x యాక్సిస్ అవ్వచ్చు, p లై ఆన్ y యాక్సిస్ అవ్వచ్చు. ఒకవేళ p లై ఆన్ x యాక్సిస్, p lie on x axis. If p lie on x axis, then y is equal to 0. అంటే p అనే బిందువు x అక్షం మీద ఉంటే p యొక్క y నిరూపకము 0 అవుతుంది. అందుకు x అక్షంపై ఏదైనా ఒక బిందువుని x, 0గా తీసుకుంటాం. ఒకవేళ p lie on y axis.
If P lie on y-axis, then we take x is equal to 0. So any point on y-axis taken as 0, y. అంటే y 0 అయినప్పుడు P అనే బిందువు x అక్షం మీద ఉంటుంది, x 0 అయినప్పుడు P అనే బిందువు y అక్షం మీద ఉంటుంది. అందుకు x అక్షంపై ఏదైనా ఒక బిందువు అని అంటే x, 0గా తీసుకోవాలి. మరి y అక్షంపై ఏదైనా ఒక బిందువు అంటే 0, yగా తీసుకోవాలి. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. మరి x ఈజ్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు p దేనికి సమానం అవుతుంది అంటే ఓకు సమానం అవుతుంది. అప్పుడు p అనే బిందువుని మూల బిందువు ఆరిజిన్ అని అంటాం. ఓకే, రైట్. సో ఇన్ ఏ ప్లేన్, horizontal line is called x-axis and vertical line is called y-axis. These two axes are called coordinate axes. These two coordinate axes intersects at O. Here O is called origin. These two coordinate axes intersects at O and divide the plane into 4 quadrants. So Q1, Q2, Q3, Q4. ఇక్కడ ఒక్కొక్క పాదంలో P అనే బిందువు తీసుకుంటే P యొక్క x నిరూపకము, y నిరూపకము ఏ విధంగా గుర్తులు మారుతున్నాయో నేర్చుకున్నాం. ఇప్పుడు P అనేది పాదాల్లో క్వాడ్రంట్స్లో లేకపోతే అప్పుడు P అనేది x అక్షం మీద ఉండొచ్చు లేదా y అక్షం మీద ఉండొచ్చు. మరి P x అక్షం మీద ఉంటే y 0 అవుతుంది, అదే P y అక్షం మీద ఉంటే x 0 అవుతుంది. ఒకవేళ x, y రెండు 0 అయినప్పుడు P అనే బిందువుని మనము మూల బిందువుగా తీసుకుంటాము. ఓకేనండి, రైట్. సో ఇది బిందువుకు సంబంధించి అంటే ఏ పాదాల్లో ఉంటే P నిరూపకలు ఎలా మారుతున్నాయి, అది x అక్షం మీద ఉంటే P బిందువు ఎలా తీసుకోవాలి, y అక్షం మీద ఉంటే P బిందువు ఎలా తీసుకోవాలి, అదే P బిందువు ఏ సందర్భంలో మూల బిందువు అవుతుంది అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ సబ్ టాపిక్ నెంబర్ 1 2D నిరూపక వ్యవస్థ 9th క్లాస్లో ఇంట్రడ్యూస్ అవుతూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చెప్పుకోవడం జరుగుతుంది. మరి లోయర్ క్లాసెస్లో బిలో 10th క్లాస్లో మనకి ఏంటి ఇంట్రడ్యూస్ చేసేదంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనే కాన్సెప్ట్ మీద ఉందండి. మరి ఏంటి నిరూపక తలములో ఒక బిందువు అంటే x, yగా తీసుకున్నాం. అలా కాకుండా నిరూపక తలములో రెండు బిందువులు అంటే ఒక బిందువుని x1, y1 అని, రెండో బిందువుని x2, y2 అని తీసుకున్నాం. మరి నిరూపక తలములో ఈ రెండు బిందువుల మధ్య దూరము అని అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. So the distance between x1, y1 and x2, y2 taken as square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. మరి రెండు బిందువుల మధ్య దూరం అడగకుండా వాడు ఎట్లా అంటాడు, మూల బిందువు నుంచి ఏదైనా ఒక బిందువుకు దూరం అంటాడు. అంటే మూల బిందువు నుండి అంటే 0, 0 నుండి x, y అనే బిందువుకు గల దూరము ఎంత అని అంటాడు. So distance from origin to x, y taken as square root of x square plus y square. మూల బిందువు నుండి x, y అనే బిందువుకు దూరం అడిగితే స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మరి అలా కాకుండా ఎట్లా అడుగుతాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x యాక్సిస్ అంటాడు. అంటే x అక్షం మీద ఉండే రెండు బిందువుల మధ్య దూరం ఎంత అంటాడు. మరి జనరల్గా x అక్షం మీద బిందువు అంటే x, 0 అని తీసుకుంటున్నాము. మరి x అక్షంపై రెండు బిందువుల మధ్య దూరం అంటే x అక్షంపై ఉండే ఒక బిందువు x1, 0, ఇంకొక బిందువు x2, 0. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x యాక్సిస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ x1, 0 అండ్ x2, 0. So is taken as mod x1 minus x2. అంటే x అక్షం మీద ఉండే రెండు బిందువుల మధ్య దూరము అనగా x1, 0, x2, 0 అనే బిందువుల మధ్య దూరం అడిగితే మనము mod x1 minus x2గా తీసుకోవాలి.
మరి అలా కాకుండా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ y యాక్సిస్, దట్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 0, y1, 0, y2 ఈజ్ డాష్ అంటాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ y యాక్సిస్ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 0, y1 అండ్ 0, y2 టేకెన్ యాజ్ mod y1 మైనస్ y2. అంటే y అక్షం మీద ఉండే రెండు బిందువుల మధ్య దూరము అనగా 0, y1, 0, y2 అనే బిందువుల మధ్య దూరం అడిగితే mod y1 మైనస్ y2. ఫస్ట్ వన్ రెండు బిందువుల మధ్య దూరము, సెకండ్ వన్ మూల బిందువు నుంచి ఒక బిందువుకు దూరము, థర్డ్ వన్ x అక్షం మీద ఉండే రెండు బిందువుల మధ్య దూరము, ఫోర్త్ వన్ y అక్షం మీద ఉండే రెండు బిందువుల మధ్య దూరము. So distance between x1 y1 and x2 y2 taken as square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Second one, distance from origin to x comma y. That means distance between 0, 0 and x comma y taken as root over x square plus y square. Distance between any 2 points on x-axis means distance between x1, 0, x2, 0 taken as mod x1 minus x2. Distance between any 2 points on y-axis means distance between 0, y1 and 0, y2 taken as mod y1 minus y2. సో మనకి రెండు బిందువుల మధ్య దూరం అయినప్పుడు ఈ 4 అంశాల్లో ఏదో ఒక అంశం ఇస్తుంటాడు. మరి మనకి రెండు బిందువుల మధ్య దూరానికి సంబంధించి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ని బేస్ చేసుకుంటూ మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా క్వశ్చన్స్ అడుగుతాడు అంటే, మనకి త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇస్తాడు. ఇన్ ట్రయాంగిల్ ABC vertex A is given, vertex B is given, vertex C is given. ట్రయాంగిల్ ABCలో శీర్షం A నిరూపకాలు ఇస్తాడు, శీర్షం B నిరూపకాలు ఇస్తాడు, శీర్షం C నిరూపకాలు ఇస్తాడు. ఇస్తూ ఆ త్రిభుజము పేరును అడుగుతాడు. ఇన్ ట్రయాంగిల్ ABC vertices A, B, C are given, then the nature of the triangle is dash. అంటే త్రిభుజము పేరు అంటాడు. మనకి ఆప్షన్స్లో 2 విధాలుగా అడుగుతాడు. మనకి యాక్చువల్ తెలుసు, ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. ద ఫస్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ది సైడ్స్, సెకండ్ వన్ బేస్డ్ ఆన్ ది మెజర్స్ ఆఫ్ ఎన్ యాంగిల్స్. జనరల్గా మనము త్రిభుజాలను 2 రకాలు వర్గీకరిస్తాము. మొదటిది భుజాల పొడవుల ద్వారా, రెండవది కోణాల కొలతల ద్వారా. అంటే ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసి అనే శీర్షాలు ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో ఫస్ట్ వన్ స్కాలిన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజము అని ఇస్తాడు. సెకండ్ ఆప్షన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజము అని ఇస్తుంటాడు. మరి థర్డ్ ఆప్షన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజము అని ఇస్తుంటాడు. లేదా ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్, పైవేవి కావు అని ఇస్తుంటాడు. పైవేవి కావు. అదే త్రిభుజం యొక్క శీర్షాలు A, B, C ఇస్తూ బేస్డ్ ఆన్ ది సైడ్స్ ఇవ్వకుండా ఆప్షన్స్లో బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ మీద అడుగుతుంటాడు. అప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలో ఏ ఇస్తూ, బి ఇస్తూ, సి ఇస్తూ ట్రయాంగిల్ ఏబిసి ఏ త్రిభుజము అంటూ ఫస్ట్ ఆప్షన్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజము అని ఇస్తుంటాడు. ఎక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సెకండ్ ఆప్షన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, సమకోణ త్రిభుజము లేదా లంబకోణ త్రిభుజము అంటాడు. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మరి థర్డ్ ఆప్షన్ అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము అంటాడు. అధిక కోణ త్రిభుజము, అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మనకి బేస్డ్ ఆన్ ది సైడ్స్ అయితే ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3, బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ అయితే ట్రయాంగిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3.
when we combined based on the sides and angles, we have one triangle, that is right angled isosceles triangle. అందుకు ఫోర్త్ ఆప్షన్లో లంబకోణ సమద్విబాహు త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని ఇస్తుంటానండి. అంటే త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇస్తూ ఆప్షన్స్లో ఈ ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు, లేదా త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇస్తూ త్రిభుజము పేరు అడిగినప్పుడు ఆప్షన్స్లో మనకి ఈ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇవేనే ఇవ్వచ్చు. మరి భుజాల కొడల ద్వారా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, కోణాల కొలతల ద్వారా ఆప్షన్స్ ఇస్తే ఎలా చేయాలి? మరి మనకి త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనము లెన్స్ ఆఫ్ ది సైడ్స్ కనుక్కుంటున్నాము. అంటే బీసీల మధ్య దూరాన్ని స్మాల్ ఏతో సూచిస్తాము. మరి సి కామా ఏ బిందువుల మధ్య దూరాన్ని స్మాల్ బితో సూచిస్తాము. మరి శీర్షము సికి ఎదురుగా ఉండే భుజము యొక్క పొడవు అనగా ఏ కామా బిల మధ్య దూరాన్ని స్మాల్ సితో సూచిస్తాము. అంటే ఆపోజిట్ టు వెర్టెక్స్ ఏ or the side BC denoted by small a. Opposite to vertex B, the side CA denoted by small b. Opposite to vertex C or the distance between A comma B. That means the length of the side AB denoted by small c. ఇప్పుడు ఈ 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉన్నాయి. అంటే AB not equal to BC not equal to CA. If 3 sides have 3 distant lengths, then the nature of the triangle is scalene triangle. అంటే 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉండేటప్పుడు ఆ త్రిభుజము విషమ బాహు త్రిభుజం అని రాయాలి. మరి భుజాల పొడవుల్ని కనుక్కునేటప్పుడు అంటే ప్రతి 2 శీర్షాల మధ్య దూరాన్ని కనుక్కునేటప్పుడు ఆ దూరాల్లో 3 దూరాల్లో 2 దూరాలు మాత్రమే సమానమయ్యేవి. అంటే 2 భుజాల పొడవులు మాత్రమే సమానమయ్యేవి. ఉదాహరణకు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయింది. 3 భుజాల్లో 2 భుజాల పొడవులు మాత్రం సమానమైంది. అప్పుడు నేచర్ ఆఫ్ ది ట్రయాంగిల్ త్రిభుజము పేరు అడిగినప్పుడు సమద్విబాహు త్రిభుజం అని రాయాలి. మరి అలా కాకుండా త్రిభుజం యొక్క 3 భుజాల పొడవులు సమానమయ్యేవి అనుకోండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు BC is equal to CA అయితే then the nature of the triangle is equilateral triangle రాయాలి. ఓకేనండి, రైట్. సో if 3 sides have distant lengths then the nature of the triangle is scalene triangle. In 3 sides, if 2 sides are equal then the triangle is isosceles triangle. If 3 sides are equal then the triangle is called equilateral triangle. ఓకేనండి, అంటే భుజాల పొడవులు కనుక్కునేటప్పుడు 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటే ఆన్సరు విషమ బాహు త్రిభుజం అని రాయాలి. 3 భుజాల పొడవులు కనుక్కునేటప్పుడు 2 భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉంటే ఆన్సర్ సమద్విబాహు త్రిభుజం అని రాయాలి. మరి 3 భుజాల పొడవులు కనుక్కునేటప్పుడు 3 భుజాల పొడవులు సమానమైతే అప్పుడు నేచర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆ త్రిభుజము పేరు అడిగినప్పుడు సమబాహు త్రిభుజం అని రాయాలి. మరి ఇప్పుడు మనము భుజాల పొడవులు కనుక్కొని ఆప్షన్స్లో కానీ అల్పకోణ, లంబకోణ, అధిక కోణ, లంబకోణ సమద్విబాహు త్రిభుజం మెన్షన్ చేసినప్పుడు మరి ఇచ్చిన 3 భుజాల పొడవుల్లో ఒక భుజము పెద్దదిగా ఉందనుకుందాం, అప్పుడు మిగతా 2 భుజాలు చిన్న భుజాలు అవుతాయి. ఒకవేళ ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ గరిష్ట భుజం అనుకుందామండి. ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ గరిష్ట భుజం అనుకుందాం. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ గరిష్ట భుజం అయిందో అప్పుడు మిగిలిన 2 భుజాలు కనిష్ట భుజాలు అవుతాయి కదండి. కనుక ఆ త్రిభుజం యొక్క కనిష్ట భుజాలు అప్పుడు ఏబిఏసి అవుతాయి. ఇప్పుడు మనము త్రిభుజం యొక్క కనిష్ట భుజాల వర్గాల మొత్తం ఫస్ట్ కనుక్కోవాలి. త్రిభుజం యొక్క కనిష్ట భుజాల వర్గాల మొత్తం కనుక్కోవాలంటే AB² + AC² కనుక్కోవాలి.
తరువాత గరిష్ట భుజ వర్గము కనుక్కోవాలి. మరి కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే ఎక్కువగా ఉంది. మరి కొన్ని సందర్భాల్లో కనిష్ట భుజాల వర్గాల మొత్తము అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బీసీ గరిష్ట భుజ వర్గము బీసీ స్క్వేర్ కనుక్కునేటప్పుడు ఈ రెండు సమానం అవ్వచ్చు. లేదా కనిష్ట భుజాల వర్గాల మొత్తము అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ గరిష్ట భుజ వర్గము బీసీ స్క్వేర్ కనుక్కునేటప్పుడు కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే తక్కువగా ఉండొచ్చు. అంటే మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఒకవేళ కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే ఎక్కువగా ఉంటే ఆ త్రిభుజము అల్పకోణ త్రిభుజము అని రాయాలి. ఒకవేళ కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గానికి సమానమైతే అప్పుడు ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజము అని రాయాలి. మరి కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ త్రిభుజము అధిక కోణ త్రిభుజము అని రాయాలి. ఆ త్రిభుజము అధిక కోణ త్రిభుజం రాయాలి. కొన్ని సందర్భాల్లో త్రిభుజములో రెండు భుజాల పొడవులు అంటే కనిష్ట భుజాల పొడవులు సమానం అవుతున్నాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతూ ఆ కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గానికి సమానమైంది. కనిష్ట భుజాలు రెండు సమానంగా ఉంటూ కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గానికి సమానమైతే అప్పుడు ఆ త్రిభుజము లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. కానీ మీకు ఏమడుగుతుందంటే త్రిభుజం యొక్క 3 శీర్షాలు ఇస్తూ లేదా త్రిభుజం యొక్క భుజాల పొడవులిస్తూ అది ఏ త్రిభుజము అని నిర్ధారించమనేటప్పుడు ఆప్షన్స్లో విషమబాహు సమబాహు సమద్విబాహు అని ఇచ్చినప్పుడు 3 భుజాల పొడవులు వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజము స్కాలిన్ ట్రయాంగిల్ అని, 3 భుజాల పొడవుల్లో 2 భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అని, 3 భుజాల పొడవుల్లో 3 సమానముగా ఉంటే సమబాహు త్రిభుజం అని రాస్తాం. మరి అలా కాకుండా 3 భుజాల పొడవులు ఇచ్చినప్పుడు కానీ లేదా త్రిభుజము యొక్క శీర్షాల నిరూపకాలు ఇచ్చినప్పుడు ఆప్షన్స్లో అల్పకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని ఇచ్చినప్పుడు మరి ఇచ్చిన 3 భుజాల్లో పెద్ద భుజం ఏదో గుర్తించాలి. అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన 2 కనిష్ట భుజాలు అవుతాయి. అప్పుడు కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే ఎక్కువగా ఉంటే అల్పకోణ త్రిభుజం అని రాయాలి. మరి కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గము కంటే తక్కువగా ఉంటే అధిక కోణ త్రిభుజం అని రాయాలి. కనిష్ట భుజాల వర్గాల మొత్తము గరిష్ట భుజ వర్గానికి సమానమైతే లంబకోణ త్రిభుజం అని రాయాలి. ఓకేనండి. సో ఇలా డిసైడ్ చేస్తాం. అంటే if 3 lengths of the sides are given or vertices of triangle are given, so then find the nature of the triangle. If the options are of the form scalene triangle, isosceles triangle, equilateral triangle, fourth option none of these. When options are given like this, then we consider lengths of the sides. If 3 sides have distant lengths, then the nature of the triangle is scalene triangle. In 3 sides, if 2 sides are equal, then the nature of the triangle is isosceles triangle. In 3 sides, if 3 sides are equal, then the nature of the triangle is equilateral triangle. So when the lengths of the sides or vertices are given, in the options we have acute angled triangle, second option obtuse angled triangle, third option right angled triangle,
Fourth option, right angled isosceles triangle. When options are given like this, then we consider longer side of the triangle. So in triangle ABC, let BC is longer side, then AB, AC are smaller sides. If the sum of the squares of the smaller sides is greater than square of the longer side, then the nature of the triangle is acute angle triangle. If sum of the squares of the smaller sides is equal to square of the longer side, then the nature of the triangle is right angled triangle. If sum of the squares of the smaller sides is less than, if the sum of the squares of the smaller sides is less than square of the longer side, then the nature of the triangle is obtuse angled triangle. If in three sides, two sides are equal, that means the smaller sides are equal. So in triangle, if we take BC as longer side, then the smaller sides are AB and AC. So first of all, AB is equal to AC, and also AB square plus AC square is equal to BC square. So here two things are happening. First of all, two smaller sides are equal, and the second thing, sum of the squares of the smaller sides is equal to square of the longer side. So when these two cases are obeyed, then the right answer is right angled isosceles triangle. అంటే మనకి రెండు బిందువుల మధ్య దూరానికి సంబంధించి త్రిభుజం యొక్క మూడు శీర్షాలు ఇస్తూ లేదా డైరెక్ట్గా త్రిభుజం యొక్క భుజాలు పొడవులు ఇస్తూ అది ఏ త్రిభుజమో నిర్ధారించమంటే భుజాల పొడవు ద్వారా ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎలా నిర్ధారిస్తామో తెలుసుకున్నాము. మరి ఆప్షన్స్లో కోణాల కొలత ద్వారా ఇస్తే ఎలా నిర్ధారించాలో ఈ కాన్సెప్ట్ నుంచి తెలుసుకున్నాం. రైట్. నెక్స్ట్ మరి రెండు బిందువుల మధ్య దూరం కాన్సెప్ట్ బేస్ చేసుకుంటూ మరి ఫస్ట్ మనం నేచర్ ఆఫ్ ది ట్రయాంగిల్, త్రిభుజం యొక్క పేరు కోసం త్రిభుజం యొక్క నేమ్ ఆఫ్ ది ట్రయాంగిల్ అయినప్పుడు ఎలా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్. రెండు బిందువుల మధ్య దూరానికి సంబంధించి మనకి ఇక్కడ మూడు బిందువులు ఇస్తాడు, ఏ బి సి ఇస్తాడు. మరి ఏబిసి ఇస్తూ ఫస్ట్ ఆప్షన్లో విషమ బాహు త్రిభుజము, సెకండ్ ఆప్షన్లో సమద్విబాహు త్రిభుజము, థర్డ్ ఆప్షన్లో సమబాహు త్రిభుజము, ఫోర్త్ ఆప్షన్లో త్రిభుజమును ఏర్పరచు అంటాడు, లేదా సరేఖీయాలు అంటాడు, లేదా సరేఖీయాలు అంటాడు. ఇప్పుడు మనము మూడు భుజాలు అంటే మూడు శీర్షాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కన్సిడర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ కామా బి. ఆఫ్టర్ వీ కన్సిడర్ డిస్టెన్స్ బిట్వీన్ బి కామా సి. ఫైనల్లీ వీ కన్సిడర్ డిస్టెన్స్ బిట్వీన్ ఏ కామా సి. అంటే ఇప్పుడు మూడు శీర్షాలు ఇచ్చినప్పుడు ప్రతి రెండు బిందువుల మధ్య దూరం కనుక్కునేటప్పుడు మనకి ఏబి వస్తుంది, బీసీ వస్తుంది, సిఏ వస్తుంది. ఈ మూడు దూరాలలో ఏ రెండు దూరాల మొత్తమైన మూడవ దూరానికి సమానమైతే అంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవ్వచ్చు, లేదా ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అవ్వచ్చు, లేదా బీసీ ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవ్వచ్చు. అంటే సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ సైడ్. అంటే మూడు దూరాల్లో ఏ రెండు దూరాల మొత్తమైన మూడవ దూరానికి సమానమైనప్పుడు ఈ సందర్భంలో త్రిభుజము ఏర్పడదు. అప్పుడు ఆ మూడు బిందువులు కొలినియర్ పాయింట్స్ అవుతాయి, సరేఖీయాలు అవుతాయి.
అందుకు ఏబిసిలు ఏవైనా 3 బిందువులై ఇది జరిగిన లేదా ఇది జరిగిన లేదా ఇది సాటిస్ఫై అయినా ఈ మూడిట్లో ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా అప్పుడు ఆ నేచర్ ఆఫ్ ది పాయింట్స్ అంటే ఆన్సరు కొలినియర్ పాయింట్స్ సరేఖీయాలని రాయాలి. కనుక సరేఖీయాలంటే త్రీ ఆర్ మోర్ దెన్ 3 points లై ఆన్ ఏ లైన్ దెన్ ద పాయింట్స్ ఆర్ కాల్డ్ కొలినియర్ పాయింట్స్. 3 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు ఒకే రేఖ మీద ఉంటే అప్పుడు ఆ బిందువుల్ని సరేఖీయాలు అంటాము. మరి 3 బిందువులు ఎప్పుడు సరేఖీయాలు అవుతాయంటే ఇది సాటిస్ఫై అయినా లేదా ఇది సాటిస్ఫై అయినా లేదా ఇది సాటిస్ఫై అయినా ఆ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయి. కొన్ని సందర్భాల్లో సరేఖీయాలు అని చెప్పాలంటే ఈ ప్రాసెస్లో కాకుండా ఏబి యొక్క స్లోప్ కనుక్కుంటున్నాము, అంటే ఏబి వాలు కనుక్కుంటున్నాము. నెక్స్ట్ బీసీ వాలు కనుక్కుంటున్నాం, నెక్స్ట్ సిఏ వాలు కనుక్కుంటున్నాం. స్లోప్ ఆఫ్ ఏబి we consider slope of BC, next we consider slope of CA. If slope of AB is equal to slope of BC is equal to slope of CA, then also the points are collinear points. అంటే ఏబి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సిఏ వాల్యూ అయినప్పుడు అప్పుడు ఇచ్చిన 3 బిందువులు ఏమవుతాయి? సరేఖీయాలు అవుతాయి. లేదా ఈ 3 బిందువులు సరేఖీయాలని సింపుల్గా చెప్పాలంటే ఈ 3 బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము 0 అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయి. అంటే టు కన్సిడర్ A, B and C are collinear, then we apply this process, or then we apply this process, or then we apply this process. If area of the triangle ABC is 0, then ABC are collinear. If slope of AB is equal to slope of BC is equal to slope of CA, then also ABC are collinear. In 3 sides, sum of any 2 sides equal to third side, then also given points ABC are collinear. అంటే మనకి 2 బిందువుల మధ్య దూరము అనే కాన్సెప్ట్కి సంబంధించి ఏబిసిలు ఇస్తూ అవి ఏ త్రిభుజాన్ని ఫామ్ చేస్తాయి అంటాడు. ఒకవేళ త్రిభుజాన్ని కానీ ఫామ్ చేయలేకపోతే అప్పుడు ఆ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయి. ఇప్పుడు సరేఖీయాలు అనేది మనము ఎలా అయినా చెక్ చేసి ఆన్సర్ వేయచ్చు, లేదా వాళ్ళ ద్వారా సరేఖీయాలని చెప్పచ్చు, లేదా నేరుగా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కన్సిడర్ చేసి అది 0 అయినప్పుడు కూడా సరేఖీయాలని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మరి మనకి బిలో 10th క్లాస్లో 2 బిందువుల మధ్య దూరము సంబంధించి ఇలా అడుగుతాడు.